మంజు, నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను. మీ రూమ్లోకి వెళ్దామా? పదండి. ఆ టక్కులాండి చూస్తుంటే సత్య వాళ్ళకి ఏం విడాకులు ఇప్పిస్తుందో కానీ నా కాపురంలో మాత్రం నిప్పులు పోసేలా ఉంది. అత్తయ్య, ఆవిడగారి వాలకం చూస్తుంటే నీకు విడాకులేం రావు కానీ సగం చెప్పి చచ్చావేంటే, పూర్తిగా చెప్పి తగలడు. అంటే చిన్నిల్లు పెద్దిల్లు అని అంటారు కదా, మావయ్య గారికి మాత్రం ఏదో ఒక పథకంలో చిన్నిల్లు వచ్చే అవకాశం ఉందని నాకనిపిస్తుంది. ఈ అమృత, నీ నాలుక మీద ఏమైనా పుట్టుమచ్చుందటనే ఉంటే మాత్రం నువ్విలాంటి మాటలు మాట్లాడుకుంటా నీ నాలుక కత్తిరిస్తాను. విశ్వ, నువ్విక్కడే ఉండు. మీరండి. మీరు వెళ్ళండి. నేను మీకు చెప్పాను కదా, మీరు విడిపోవాలన్నా కలిసుండాలన్నా మీ మీదే డిపెండ్ అయి ఉంటుందని. నేను చెప్పిన ఆప్షన్స్ గురించి ఏం ఆలోచించారు? అదే, మీరు విడాకులు ఎందుకు కోరుకుంటున్నారో సరైన కారణం తెలుసుకోమన్నాను కదా, తెలుసుకున్నారా? లేదు, తెలుసుకోలేదు. మీకు చెప్పి కూడా చాలా టైం అయింది కదా. అది బిజీగా ఉంటూ నాకు దాని గురించి ఆలోచించడానికి టైం దొరకలేదు. అవును మేడం, నాకైతే ఉద్యోగరీత్యా చాలా పనొత్తిడి ఉంటుంది. అసలు ఈ విషయమే మర్చిపోయాను, నాకు గుర్తు కూడా లేదు. యాక్చువల్లీ నేను కూడా కోర్టుకి సమాధానం చెప్పాలి. మీరిచ్చే ఈ టాస్క్ రిపోర్ట్స్ని నేను కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోనే నా పనిలోని క్వాలిటీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నిజంగా సారీ మేడం, మా వల్ల మీకు ఇబ్బంది కలిగింది. క్షమించండి మేడం, ఇక నుండి ఆలోచిస్తాము. అంటే మీతో నేను సారీ చెప్పించుకోవడం కొరకు రాలేదు. మీరు నాతో ఓపెన్గా మీ అభిప్రాయాలు చెప్పకపోయినా, సరిగ్గా మాట్లాడకపోయినా మీరు కౌన్సిలర్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది.